హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో మొదటి 4 భాగాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 51 వరకు అన్ని ఆర్టికల్స్ సింపుల్గా అర్థం చేసుకుందాం. అదేవిధంగా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూస్తాము. ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, మనకు ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 51 వరకు ఉండేటటువంటి 4 భాగాలు భారత రాజ్యాంగంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుందని అడుగుతారు. ఇంకా ఆ తర్వాత ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి 5వ భాగము అంటే కేంద్ర ప్రభుత్వము. అదేవిధంగా ఆర్టికల్ 152 నుంచి 237 మధ్యలో ఉన్నటువంటి 6వ భాగం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ఓకే. ఆ తర్వాత ఉన్నటువంటి భాగాల్లో కానీ ఆర్టికల్స్ గురించి ఎక్కువ అడగకుండా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరంగా ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి క్వశ్చన్స్ రూపంలో అడుగుతారనమాట. కాబట్టి ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 51 వరకు అయితే మనం ఖచ్చితంగా ప్రతి ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఆ రకంగా అన్ని ఆర్టికల్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకునే విధానం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా చూస్తున్న వారందరూ కూడా వీడియోని అసలు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఇక ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది. సో ఇక ఏఎస్ఓ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్లు ఇవన్నిటి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాము. అయితే ఇది ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 4 ఒకసారి చూడండి. ఇక్కడ ఏ ఆర్టికల్స్ ఏ పార్ట్స్లో వస్తుంది, ఓకే, ఏ భాగంలో వస్తుంది అనే దాని గురించి ఇక్కడ చూస్తే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం. ఇది ఆర్టికల్ 1 to 4 మనకు ఫస్ట్ పార్ట్లో వస్తుంది. యూనియన్ అండ్ టెరిటరీ అని చెప్పేసి అంటాం, భారతదేశము దాని యొక్క భూభాగాలు, ఓకే, భారత యూనియన్ మరియు భూభాగాలు అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా ఆర్టికల్ 2లో సిటిజన్షిప్, పౌరసత్వం అనేటువంటి అంశము ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మధ్యలో మనకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయన్నమాట. అదేవిధంగా పార్ట్ 4లో మనకు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఆర్టికల్ 4(1)Aలో పార్ట్ 4Aలో అంటే ఆర్టికల్ 51 క్లాస్ ఏలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. కాబట్టి సో ఇది ఓవరాల్గా ఫస్ట్ మనకు ఉండేటటువంటి 4 భాగాలు ఉన్నటువంటి 51 ఆర్టికల్స్, ఓకే. సో వాటి గురించి ఇక్కడ చూస్తాం, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్టికల్ 1తో స్టార్ట్ చేస్తే ఆర్టికల్ 1 మనకేం చెప్తుంది, ఆర్టికల్ 1 to 4 ఇక్కడ చూస్తే ఆర్టికల్ 1 to 4 ఫస్ట్ పార్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, కేంద్రము మరియు దాని భూభాగము, ఓకే. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ యూనియన్ అని చెప్పేసి చెప్తున్నాను. అంటే భారతదేశం యొక్క పేరు, ఓకే, భారతదేశం పేరు మరియు భూభాగాల యొక్క పరిధి గురించి చెప్పేది. అంటే మన దేశం యొక్క అసలు పేరేంటిది, ఓకే, భారత యూనియన్ అనేటువంటి దాని గురించి చెప్తుంది. అదేవిధంగా భూభాగాల పరిధి ఎక్కడి వరకు ఉందనే దాని గురించి మనకు ఆర్టికల్ 1 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల యొక్క చేరిక లేదా ఏర్పాటు గురించి మనకు ఆర్టికల్ 2 చెప్తుంది అనమాట, ఓకే. అదేవిధంగా ఆర్టికల్ 3 చూడండి. ఆర్టికల్ 2, 3 రెండు కనెక్టెడ్, వాటి గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ప్రక్రియ జరిగిన తర్వాత కూడా క్వశ్చన్స్ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. కాబట్టి ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే కొత్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల యొక్క సరిహద్దులు, వైశాల్యము లేదా పేర్ల మార్పు గురించి చెప్తాను అనమాట. ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ద ఏరియాస్, బౌండరీస్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అనేది మనకు ఆర్టికల్ 3 చెప్తుంది అనమాట, ఓకే. కాబట్టి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ ఆర్టికల్ని సవరించారు, ఓకే, భారత రాజ్యాంగంలో ఏ అధికరణాన్ని సవరించారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు, ఓకే. సో మరి ఇక్కడ చూడండి, వాస్తవంగా ఆర్టికల్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను నేను. ఆర్టికల్ 2 ఏమో కొత్త రాష్ట్రాల చేరిక లేదా ఏర్పాటు అంటున్నారు, ఓకే. కొత్త రాష్ట్రాల చేరిక అంటే భారతదేశం యొక్క వెలుపల ఉన్నటువంటి భూభాగాలను భారతదేశంలో కలపడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం తీసుకోండి. సిక్కిము 1975 కంటే ముందు ఒక స్వతంత్ర దేశం అది, ఓకే. సో దానికి అటానమస్ స్టేటస్ ఉండే. అయితే 1975 తర్వాత మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేర్చుకున్నాం. అట్లా ఓకే, వేరొక ప్రాంతాన్ని మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేర్చితే అప్పుడు మనం ఆర్టికల్ 2 ఆధారంగా ఓకే దాన్ని చేర్చుకోవడం అనేది చెప్తుంది అనమాట. అంటే ఆర్టికల్ 2 అనేది
భారతదేశం వెలుపల అంటే బయట ఉన్నటువంటి భూభాగాలను భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అనేటువంటి ప్రక్రియ గురించి చెప్తుంది, గైడ్ చేస్తుంది అనమాట. ఓకే, అది ఆర్టికల్ 2. మరి ఆర్టికల్ 3 ఏంటిది? ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల సరిహద్దులు లేదా వైశాల్యాల యొక్క మార్పు లేదా పేర్ల మార్పు గురించి చెప్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఆర్టికల్ 2 అండ్ 3 రెండు కూడా సేమ్ కనిపిస్తున్నాయి మనకేం డిఫరెన్స్? సో ఇక్కడ ఏం లేదు. ఆర్టికల్ 2 అంటేనేమో భారతదేశం యొక్క వెలుపల భూభాగాలు అన్నాం, అంటే బయట ఉన్నటువంటి భూభాగాలు. కానీ విత్ ఇన్ ద కంట్రీ, భారతదేశం యొక్క లోపల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు విభజన కానీ, ఓకే, సో వాటి యొక్క పేర్లు మార్పు కానీ, లేదా వాటి యొక్క బౌండరీస్ చేంజ్ చేయడం కానీ, ఓవరాల్ వైశాల్యం విస్తీర్ణం చేంజ్ చేయడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆర్టికల్ 3. అంటే ఆర్టికల్ 3 అనేది ఇన్సైడ్ ద కంట్రీ, ఇన్సైడ్ ద భారత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆర్టికల్ 2 అనేది ఓకే అవుట్ సైడ్ ద ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మన క్వశ్చన్ ఏమి అడిగారు ఒకసారి, ప్రీవియస్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ ఆర్టికల్ని సవరించారు అన్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 అన్నారు, 3 అన్నారు, 4 అన్నారు, నన్ అన్నారు, ఏది కాదన్నారు. ఓకే, ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు 3 కదా, ఓకే అనుకుంటాం, కానీ 3 కాదు. ఆన్సర్ వచ్చేసి నన్, ఏది కాదు. అయితే క్వశ్చన్లో ఏమన్నారంటే సవరించారు, దేన్ని సవరించారు, సవరణ, అమెండ్మెంట్, దేన్ని అమెండ్ చేశారు అన్నారు. ఓకే, అయితే ఆర్టికల్ 3 అనేది ఓకే ఆర్టికల్ 3 అనేది మనకు కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ, రాష్ట్రాల సరిహద్దుల మార్పు ప్రక్రియ, వైశాల్యాల ప్రక్రియ, పేర్ల మార్పు ప్రక్రియ గురించి గైడ్ చేస్తుంది, చెప్తుంది, అంతేగాని ఓకే. సో ఒక రాష్ట్రం విత్ ఇన్ ద కంట్రీ ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ ఓకే, సో లేదా పేర్లు మార్చినప్పుడు కానీ, వైశాల్యాలు మార్చినప్పుడు కానీ ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరం లేదు. అంటే ఆర్టికల్ 3ని అనుసరించి మనం ఆ ప్రక్రియ చేస్తున్నాం, కానీ ఆర్టికల్ 3 సవరణ చేయబడదు అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ మళ్ళొకసారి ఇట్లా అడిగారు అనుకోండి, తెలంగాణ రాష్ట్రము ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటు చేయబడింది అన్నారనుకోండి, అప్పుడు మనం ఆర్టికల్ 3 అని చెప్పొచ్చు. ఓకే, ఆర్టికల్ 3ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగంలో మనకు అట్లా ఉన్నది కాబట్టి, భారత రాజ్యాంగమే మనకు మార్గదర్శకం కాబట్టి దాని ఆధారంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాం, కానీ ఓకే దాన్ని సవరించి మాత్రం చేయలేదు. ఓకే, సవరణకు గురైంది ఏంటంటే షెడ్యూల్ గురవుతుంది. ఏ షెడ్యూల్ గురవుతుంది? భారతదేశంలో ఒక రాష్ట్రము కొత్తగా ఏర్పడ్డది, ఒక రాష్ట్రం నుంచి విడిపోయి ఇంకో రాష్ట్రం ఏర్పడ్డది అంటే మనకు షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 4, ఈ రెండు షెడ్యూల్స్ మనకు ఓకే చేంజ్ అవుతాయి కానీ సవరణ చేయబడతాయి, కానీ ఓకే ఆర్టికల్ 3 ఎప్పటికి కూడా సవరణ చేయబడదని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మరి షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? షెడ్యూల్ 1 అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటి యొక్క పేర్ల గురించి చెప్తుంది అనమాట. ఓకే, అంటే అంతవరకు ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఒక రాష్ట్రం అనేటువంటిది రెండుగా విడిపోయి 29వ రాష్ట్రంగా తెలంగాణ అనేటువంటి పేరుని చేర్చినాం షెడ్యూల్ 1లో. ఓకే, అది షెడ్యూల్ 1కి సంబంధించి. మరి షెడ్యూల్ 4లో ఏంటి? షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్ల యొక్క విభజన ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తుంది అనమాట. ఓకే, రాజ్యసభ సీట్ల యొక్క విభజన అంటే ఏపీకి ఎన్ని రాజ్యసభ సీట్లు, తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్లు విభజించబడ్డాయి అనే దాని గురించి, ఆ ప్రక్రియ గురించి చెప్తాను అనమాట. కాబట్టి ఆర్టికల్ 4ని సవరించి మనము ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మనకు 7 రాజ్యసభ సీట్లని పొందినాం. కాబట్టి తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించి 7 రాజ్యసభ సీట్లు చేయబడ్డాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంతవరకు ఉన్నటువంటి రాజ్యసభ సీట్లలో 7 సీట్లు తీసివేయబడ్డాయి అనే దాని గురించి మనం ఆర్టికల్ 4లో సవరణ చేసుకున్నాం. ఓకేనా? కాబట్టి అది ఆర్టికల్ 3కి ఓకే ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఆర్టికల్ 4 చూడండి. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది? ఆర్టికల్ 2 మరియు 3 ప్రకారము చేసే చట్టాలు షెడ్యూల్ 1 and 4 సవరణకు లోబడి ఉండటం. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, ద లాస్ మేడ్ అండర్ ద ఆర్టికల్ 2 and 3 టు ప్రొవైడ్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్స్. ఇప్పుడు చెప్పిందే ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఆర్టికల్ 1ని ఆర్టికల్ 4ని సవరించాలి అనేటువంటి అంశం మనం ఆర్టికల్ 4 ద్వారా చేస్తున్నాం. దాట్స్ ఇట్. ఓకే, సింపుల్, మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ పార్ట్లో మొత్తం కూడా భారత భూభాగం గురించి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ మనకు చెప్తుంది ఇండియా ఈజ్ భారత్. ఓకే, మన ఇండియా పేరుని ఏమని పేర్కొన్నది? ఫస్ట్ ఆర్టికల్ అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పేసి పేర్కొన్నది అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక సెకండ్ కొత్త రాష్ట్రాల చేరిక ఫ్రమ్ అవుట్ సైడ్. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు ఇన్సైడ్. ఓకే, ఇక ఆర్టికల్ 4 ఏదైనా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆర్టికల్ 2, 3ల ప్రకారము చేసే చట్టాలు. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏం చట్టం వచ్చింది?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 వచ్చిందనమాట. సో దాని ఆధారంగా మనం ఏం చేసినాం, ఓకే. సో ఆర్టికల్ 4ని అనుసరించి షెడ్యూల్ 1ని మరియు షెడ్యూల్ 1ని అదేవిధంగా షెడ్యూల్ 4ని సవరించినాం అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఓకే పౌరసత్వం అనేటువంటి సిటిజన్షిప్ అనేటువంటి రెండో అంశం ఉన్నది. ఇందులో ఏముంటాయి, ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఆర్టికల్ 5 చూడండి, సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి సమయానికి భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ భారత పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్తుంది ఆర్టికల్ 5. దట్స్ ఇట్. ఓకే, రాజ్యాంగం అమలులోకి వచ్చే రోజుకి అంటే 1950 జనవరి 26 నాటికి ఎవరైతే భారతదేశంలో నివసిస్తున్నారో వారందరికీ కూడా భారత పౌరసత్వం ఇవ్వబడ్డది. దట్స్ ఇట్. రైట్, ఆర్టికల్ 6 ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ద సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ద ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారి యొక్క పౌరసత్వ హక్కుల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 6 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 7 రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ద సర్టెన్ మైగ్రెంట్స్ టు ద పాకిస్తాన్. పాకిస్తాన్కి వలస వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చినటువంటి వారి యొక్క పౌరసత్వ హక్కుల గురించి ఆర్టికల్ 7 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 8 రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ద ఇండియా. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల పౌరసత్వం గురించి ఆర్టికల్ 8 చెప్తుందన్నమాట. ఆర్టికల్ 9 పర్సన్స్ వాలంటరీలీ అక్వైరింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారెన్ స్టేట్ నాట్ టు బి ఏ సిటిజన్. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం రద్దవుతుంది. ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందితే భారత పౌరసత్వం రద్దవుతుంది అనేటువంటి అంశాన్ని ఆర్టికల్ 9 చెప్తుంది. ఆర్టికల్ 10 కంటిన్యూన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్. అంటే పౌరసత్వ హక్కులు ఎప్పుడు కొనసాగుతాయి, ఏ సందర్భాల్లో కొనసాగుతాయి. ఓకేనా, ఒక వ్యక్తి యొక్క నివాసంలో కానీ ఆయన డిఫరెంట్గా సందర్భాలకు గురైండి ఆయన జీవితంలో, అంటే విదేశాలకు వెళ్ళడం మళ్ళీ రావడము, ఓకే, ఇలా జరిగినాయి అనుకోండి. అంటే ఇప్పుడు చూసినాం కొంతమంది ఇప్పుడు రీసెంట్గా వేములవాడ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన సిటిజన్షిప్ విషయంలో కొంత ఇష్యూ వచ్చింది. ఓకే, అలాంటి అంటే వాళ్ళ యొక్క పౌరసత్వ హక్కుల యొక్క కొనసాగింపు అనేటువంటిది ఏ సందర్భాల్లో ఎట్లా జరుగుతుంది అనే దాని గురించి గైడ్ చేసేది మనకు ఆర్టికల్ 10 అనమాట. ఇంకా ఆర్టికల్ 11 వచ్చేసి పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ ద సిటిజన్షిప్. ఓకే, సో పౌరసత్వ హక్కులను చట్టం ద్వారా క్రమబద్ధీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అంటే పౌరసత్వ హక్కుల మీద చట్టం చేసే అధికారము మనకు ఎవరికి ఉందనంటే పార్లమెంట్ చేస్తుందన్నమాట. దాని ఆధారంగానే మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ వచ్చింది. దాని ఆధారంగానే మనకు ఓసిఐ కార్డ్, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసిఐ కార్డ్స్ వచ్చినాయి. ఇట్లా మనం ఇండియన్ పాలిటీలో చదువుతాం వాటి గురించి. సో వాటన్నిటి గురించి కూడా పార్లమెంట్ చట్టం చేసింది అంటే ఈ ఆర్టికల్ని ఆధారంగా చేసింది అనమాట. ఆర్టికల్ 11ని ఆధారంగా చేసుకొని మనకు భారత పార్లమెంటు చేయడం అనేది జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 5 to 11 అనేటువంటిది భారత పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఓకే, సో అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఓకే, సో ఆర్టికల్ 9 అనేటువంటిది ఇంపార్టెంటే, ఆర్టికల్ 5 కూడా ఇంపార్టెంటే అనమాట. ఓకే, సో వాటి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 10 కూడా, ఆర్టికల్ 9, 10, ఆర్టికల్ 5, 9, 10 ఓకే గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 11 కూడా, ఓకే, 5, 9, 10, 11 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో వీటి గురించి ఎక్కువగా అడిగినటువంటి సందర్భాలు లేవు. రైట్, నెక్స్ట్ ఓకే ఆర్టికల్ 12 to ఓకే ఆర్టికల్ 12 to 35 అండి. ఆర్టికల్ 12 to 35 మొత్తం కూడా ప్రాథమిక హక్కులు. ఓకే, సో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తున్నాయి. కానీ అందులో మనకు విభాగాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, సమానత్వపు హక్కు ఒకటి ఉంది, స్వాతంత్రపు హక్కు ఒకటి ఉంది, రైట్ టు ఫ్రీడమ్, అదేవిధంగా రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు ఉంది, అదేవిధంగా విద్యా సాంస్కృతిక హక్కులు ఉన్నాయి, అదేవిధంగా మనకు రాజ్యాంగ పరిహారపు హక్కులు ఉన్నాయి. కాబట్టి 1, 2, 3, 4, 5 ఓకే 5 ప్రాథమిక హక్కులు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ పరంగా అవి విభజన చెందుతాయి మళ్ళీ. అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 to 18 ఉంటుంది. ఓకే, సో స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ 19 to 22 ఉంటుంది. ఓకే, పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ అనేది 23 to 24 ఉంటుంది. అదేవిధంగా విద్యా సాంస్కృతిక హక్కు అనేది కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అనేటువంటివి 29 to 30 ఉంటుంది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యాక్ట్ అనే రైట్ అనేది మనకు 32 to 35 ఉంటుంది అనమాట. సో ఆ రకంగా విభజన చెందినవి వాటి గురించి మనము చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. సమానత్వపు హక్కు 14 to 18 ఫస్ట్ 4 ఇందులో ఉంటాయన్నమాట. కాబట్టి వాటి గురించి చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 12 and 13 కూడా చూడండి.
ఆర్టికల్ 12 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క నిర్వచనం గురించి చెప్తుంది అనమాట. స్టేట్ అంటే ఏంటి, రాజ్యం అనే దానికి నిర్వచనం చెప్తుంది. ఆర్టికల్ 13 వచ్చేసి లా ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ ఓకే సో డెరగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలు చెల్లవు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి చట్టాలు కూడా ఏవి కూడా చెల్లవనే దాని గురించి చెప్తుంది అనమాట. కాబట్టి కోర్ట్స్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాయి. ఎందుకంటే ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయి ఎందుకు, కోర్ట్స్ ఉన్నాయి ఎందుకు మనకు, కోర్ట్స్ ఎందుకున్నాయండి, న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఎందుకు అనేదంటే ఏవైనా చట్టాలు ప్రభుత్వం ద్వారా ఫండమెంటల్ రైట్స్కి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా చేసినప్పుడు ద కోర్ట్స్ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అనమాట. కాబట్టి ఆ రకంగా వాటిని రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ టు ఈక్వాలిటీ చూడండి, సమానత్వ హక్కు, ఆర్టికల్ 14 to 18. ఓకే, సో ఆర్టికల్ 14లో చూడండి, ద ఈక్విటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ద్వారా సమాన రక్షణ. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 చాలా సందర్భాల్లో వచ్చింది. ఓకే, సో సమానత్వ హక్కులో చట్టం ముందు అందరూ సమానులే అని ఏమి చెప్తున్నది, చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ఏ ఆర్టికల్ చెప్తున్నది, ఆర్టికల్ 14 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 15 మతము, జాతి, కులము, లింగము, పుట్టిన స్థలము ఆధారంగా వివక్షత చూపరాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ద ప్రొహిబిషన్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ఓకే, ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు జీవో నెంబర్ 36 విడుదల చేసి సో ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ కూడా బయట ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రాకి మళ్ళీ తిరిగి పంపించాలన్నప్పుడు ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు కోర్టులో కేసేసారు. అప్పుడు కోర్టు కూడా ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని తీర్పిచ్చింది అప్పుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం ఒకటే రాష్ట్రము, మీరు ప్రాంతం ఆధారంగా పుట్టిన స్థలం, మీరు ఆంధ్రోళ్ళు కాబట్టి, మీరు ఆంధ్రాలో పుట్టిరు కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేరాదని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి వాళ్ళు కేసేస్తే దాని ఆధారంగానే ముల్కీ నియమాలు చెల్లవు, ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కావు అని చెప్పేసి కోర్టులు తీర్పులు ఇస్తే అప్పుడు మన తెలంగాణ ఉద్యమకారులు అష్టకష్టాలు పడ్డారనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 16 ద ఈక్విటీ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. ఇది కూడా మనం ఇబ్బంది పెట్టింది అప్పట్లో. సో ఆర్టికల్ 16 చూడండి, ఇందులో ఆర్టికల్ 14 to 18 ఎవ్రీ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నివారణ చట్టం, అంటరాని నివారణ రద్దు. అస్పృశ్యత అనేది రద్దు చేయబడాలనేటువంటిది మనకు ఆర్టికల్ 17 చెప్తుంది. దీని ఆధారంగానే మనకు అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది, 1955లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదుల రద్దు, సైనిక విద్యా సంబంధిత బిరుదుల రద్దు, సైనిక మరియు విద్యా సంబంధిత బిరుదులు ఏవైతే ఉంటాయో అవి మినహా, అవి కాకుండా ఎక్సెప్షన్ ఆఫ్ ద మిలిటరీ అండ్ ఎడ్యుకేషనల్ టైటిల్స్ మిగతావన్నీ కూడా రద్దు చేయబడతాయి అన్నమాట. ఎవరికి కూడా టైటిల్స్ ఉండడానికి వీల్లేదన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ స్వాతంత్రపు హక్కు, ఆర్టికల్ 19 to 22. ఆర్టికల్ 19 మనకు వచ్చేసి వాక్ స్వాతంత్రం, చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో అడిగారు. వాక్ స్వాతంత్రం, సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు, సంచారం చేయొచ్చు, నివాసం చేయొచ్చు, వృత్తి స్వేచ్ఛ, ఏ వృత్తి కావాలంటే, ఏ పని కావాలంటే నువ్వు అది చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి చూడండి ఇక్కడ. వాక్ స్వాతంత్రం ఒకటి, సమావేశాలు ఏర్పరచుకునేది ఒకటి, సంఘాలు ఏర్పరచుకునేది ఒకటి, సంచార జీవితాన్ని గడపవచ్చు అనేది ఒకటి, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు అనేది ఒకటి, వృత్తి స్వేచ్ఛ ఒకటి. 6 రకాల స్వేచ్ఛలు మనకు ఆర్టికల్ 19 ద్వారా ఇవ్వబడ్డాయి. ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, మూమెంట్, రెసిడెన్స్ అండ్ ప్రొఫెషన్. సో ఇట్లా గుర్తుపెట్టు. ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కన్విక్షన్ ఫర్ ద అఫెన్సెస్, నేరాల విచారణ, శిక్షల నుండి రక్షణ. ఆర్టికల్ 20 నేరాల విచారణ అంటే ఒక వ్యక్తి నేరం చేసిన అనేటువంటి అభియోగం మోపబడినప్పుడు దాన్ని విచారణ చేసేటటువంటి అధికారం, విచారణ చేయాలి అనేటువంటి దాని యొక్క రూల్ అనేది శిక్షల నుంచి రక్షించాలంటే శిక్ష అంటే నేరం కన్ఫామ్ అయిన తర్వాతనే శిక్షించేటటువంటి అదొకటి మనకు కండిషన్ ఉందన్నమాట. ఆర్టికల్ 21 ఇంపార్టెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ. చూడండి, మనకు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అన్ని ప్రాథమిక హక్కులు కూడా
ఓకే, వాటిని రద్దు చేసేటటువంటి అధికారం ఉంది. కానీ ఒక్కటి తప్ప, ఏంటది? ఆర్టికల్ 21. జీవించే హక్కు ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా రద్దు చేయబడతాయి. అత్యవసర పరిస్థితులు, దేశం యొక్క అత్యవసర పరిస్థితులు చాలా సందర్భాల్లో అడిగారు, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఆర్టికల్ 21 క్లాస్ ఏ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇది తర్వాత కాలంలో యాడ్ చేయబడింది, అమెండ్ చేయబడింది. ఓకే, సో విద్యా హక్కు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి అనేటువంటిది మనకు ఆర్టికల్ 21A చెప్తుంది. ఆర్టికల్ 21A చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ద సర్టెన్ కేసెస్, అక్రమ అరెస్టులు మరియు నిర్బంధాల నుంచి రక్షణ అనేటువంటిది మనకు ఆర్టికల్ 22 చెప్తుంది. కాబట్టి దీనిలో ఏమేమి ఇంపార్టెంట్ అంటే చూడండి, ఆర్టికల్ 19 చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ టైం వస్తుంది. ఆర్టికల్ 21 వస్తుంది, ఆర్టికల్ 21 క్లాస్ ఏ వస్తుంది. ఆ మూడింటిని కూడా మనం బండా గుర్తు పెట్టుకోవాలన్నమాట. రైట్, నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు. ఓకే, ఇందులో 23 ఉంటుంది, 24 ఉంటాయి, 2 ఆర్టికల్స్ ఉంటాయి. ప్రాబిషన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, మానవుల యొక్క అక్రమ రవాణా, వెట్టి చాకిరి, బలాత్కార, శ్రమ నివారణ, వీటి గురించి చెప్తుంది అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పేటటువంటిది ఏ ఆర్టికల్ అని చెప్పి చాలా సందర్భాల్లో మనకు సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. మనకున్నటువంటి సిలబస్ పాయింట్లో 11వ పాయింట్ ఉంది, సోషల్ ఎక్స్క్లూజన్, జెండర్, అని చెప్పేసి, ట్రైబు, క్యాస్టు, డిజబిలిటీ అని చెప్పేసి. ఓకే, దానిలో భాగంగా మనకు మనుషుల అక్రమ రవాణా అని చెప్పేసి ఒక దాని గురించి చదువుకుంటాం మనం. ఓకే, సో దానిలో ఆర్టికల్ అది దాని గురించి ఏం చెప్తుంది, ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 23. చాలా సందర్భాలు అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. వెట్టి చాకరీ గురించి కూడా ఏ ఆర్టికల్ చెప్తున్నారు, ఆర్టికల్ 23. ఓకే, బలాత్కార, శ్రమ నివారణ, బలాత్కారంగా బలవంతంగా పని చేయించుకోవడం, బాండెడ్ లేబర్. ఓకే, సో అది ఆర్టికల్ 23 చెప్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 24 ప్రాబిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్, కర్మాగారాలలో ప్రమాదకర పనులలో బాల కార్మికులను నిషేధించాలి అని ఆర్టికల్ చెప్తుంది మనకు, ఆర్టికల్ 24 చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్యా సాంస్కృతిక హక్కులు, ఆర్టికల్ 29 to 30. ఓకే, 2 ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రయోజనాలను రక్షించడం. ఓకే, అంటే వారి యొక్క ప్రయోజనాలు అంటే ఏంటి, వారి యొక్క లిపిని కానీ వారి యొక్క సంస్కృతిని కానీ రక్షించుకునేటువంటి హక్కు మనకు మైనారిటీలకి ఇవ్వబడింది అనమాట. మైనారిటీలు అంటే మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, వీళ్ళందరూ కూడా వస్తారు. సో వాళ్ళందరూ కూడా వారి యొక్క లిపిని, సంస్కృతిని రక్షించుకునేటువంటి అధికారం, వాళ్ళ పండుగలను చేసుకునేటువంటి అధికారం, సో వాళ్ళ లిపిని వాళ్ళు నేర్చుకునేటువంటి అధికారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ ద మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలను స్థాపించుకోవడం, వాటిని నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా ఉంటుంది, మైనారిటీలకు హక్కుగా ఇవ్వబడిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే భాగాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ చెప్పినాం, 14 to 18, 4 ఆర్టికల్స్ వచ్చినాయి అందులో. నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు చెప్పినాం, అందులో ఎన్ని ఉంటాయి మళ్ళీ. సో ఒక క్లాజ్ వస్తుంది 21 క్లాజ్ ఏ. 21 క్లాజ్ ఏ, ఈ రెండింటిని ఒకదాని కింద పోనీ 2గా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 5 ఆర్టికల్స్ వస్తాయి అనమాట. 5 ఆర్టికల్స్ వస్తాయి. ఆర్టికల్ 19 ఏమో వాక్ స్వాతంత్రము, సమావేశము, అవి 6 రకాల స్వేచ్ఛలు. ఆర్టికల్ 20 వచ్చేసి నేరాల విచారణ, 21 వచ్చేసి జీవించే హక్కు, చాలా ఇంపార్టెంట్. 21 క్లాస్ వచ్చి విద్యా హక్కు, 22 వచ్చేసి అక్రమ అరెస్టులు. ఇంకా రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్లో 2, అదేవిధంగా కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్లో 2. ఇక లాస్ట్ వచ్చేసి మనకు లాస్ట్ది రైట్ టు రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 22 to 32 టు ఆర్టికల్ 32 to 35. రైట్, ఆర్టికల్ 32 ఏం చెప్తుంది, రెమెడీస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్, ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టులను ఆశ్రయించే హక్కు. ప్రాథమిక హక్కులు, నాకు ప్రాథమిక హక్కులు వర్తించట్లేదు అన్నప్పుడు మనం కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టులు ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు అందకపోతే వాటిని ఇవ్వాల్సిన బాధ్యత, వాటిని ఇప్పించాల్సిన బాధ్యత కోర్టులది అనమాట. దాని ఆధారంగా రిట్లు జారీ చేస్తారు, రిట్స్. పై స్థాయి కోర్టులు కింద స్థాయి కోర్టులకు కానీ, అధికారులకు కానీ, యంత్రాంగానికి కానీ ఆర్డర్ చేసేటటువంటి అధికారం ఉంటుంది రిట్ల ద్వారా. అందులో హేబియస్ కార్పస్, మాండమస్, స్పెర్షరీ, కొరాంటో అని చెప్పేసి 4 మనకు రిట్స్ ఉన్నాయి. ఆ రిట్ల ఆధారంగా ప్రాథమిక హక్కులను రక్షించేటువంటి అధికారం మనకు ఉంటుందన్నమాట. కాబట్టి భారత రాజ్యాంగం
అంటే ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆర్టికల్ గురించి ఓకే సో ముఖ్యంగా చెప్తారు. ఓకే, భారత రాజ్యాంగంలో హక్కులను రక్షించేటటువంటి ఈ ఆర్టికల్ ఓకే ప్రాణం వంటిది అంటే భారత రాజ్యాంగం ప్రాణం వంటిది అని చెప్పేసి ఆర్టికల్ 32 అని చెప్పేసి చెప్తారు అంబేద్కర్ గారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 33 ఓకే, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు మాడిఫై ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దేర్ అప్లికేషన్ టు ద ఫోర్సెస్. సాయుధ దళాల ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుందన్నమాట. ఓకే, సాయుధ దళాలు దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తారు కాబట్టి వాటి యొక్క ప్రాథమిక హక్కులు పరిమితం అనేటువంటిది మనము దాని మీద అధికారం పరిమితం చేసిన అధికారం పార్లమెంట్కి ఉంటుంది, సవరించే అధికారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 34 రిస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ వైల్ మార్షల్ లా ఓకే ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా. సైనిక చట్టం మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు హక్కులపై పరిమితులు, సైనిక చట్టం అమల్లో ఉన్నప్పుడు సైనికుల యొక్క హక్కులు పరిమితం చేయబడతాయని చెప్పేసి 34 చెప్తుంది. ఓకే, వీటి గురించి ఎక్కువ అడిగిన సందర్భాలు లేవు. 32 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ నుంచి 32 చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆర్టికల్ 35 వచ్చేసి ఓకే ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 ఆర్టికల్ 35 రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ప్రాథమిక హక్కుల అమలుకు చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఓకే, సో ప్రాథమిక హక్కులు ఏవైనా అంటే ప్రాథమిక హక్కులను ఓకే సో వాటి యొక్క అమలు చేయాలంటే వాటి మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. పార్లమెంట్ 2/3 మెజారిటీతో చేయాల్సి ఉంటుందని చెప్పబడింది అనమాట. కాబట్టి సో ఈ రకంగా మనకు 12 to 35 ఓకే సో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ చూసాం, గుర్తుపెట్టుకోవాలి. సమానత్వ హక్కులు 4, స్వాతంత్ర హక్కులు 5 ఓకే, పీడనాన్ని అంటే 5 అంటే ఇక్కడ 21 క్లాస్ అని కలుపుకొని ఓకే అది కాకపోతే 4 రైట్. రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటి దానిలో 2, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్లో 2, అదేవిధంగా మనకు రాజ్యాంగ పరిహారపు హక్కులో అదేవిధంగా 4 ఉంటాయన్నమాట. ఓకే, అందులో 32, 35 చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్టికల్ 36 to 51 యాక్ట్ యాజ్ ద గైడ్ లైన్స్ ఫర్ ద గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద లాస్ దట్ ఎస్టాబ్లిష్ ఏ సోషలిస్టిక్ వెల్ఫేర్ స్టేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సోషలిస్టిక్ వెల్ఫేర్ స్టేట్ దీని ఏమంటామంటే శ్రేయోరాజ్య స్థాపన అంటారు. ఓకే, రాజ్యస్థాపన అంటే ఏంటి, రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం. శ్రేయస్సు అంటే ఏంటి, మంచి అంటే బాగోగుల కోసం. రాజ్యం యొక్క బాగోగులు అంటే రాజ్యం అంటే ఏంటి, రాజ్యం అంటే దేశం అంటే దేశంలోని మనుషులు కదా. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మనుషులు ప్రజల కోసం వారి యొక్క శ్రేయస్సు కోసము చట్టాలను చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది. అంటే ప్రభుత్వానికి అంటే ఒక దేశంలోని ఉన్నటువంటి ప్రభుత్వముకి బాధ్యత, దాని యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు, దానికోసం చట్టాలు చేయాలి. ఓకే, సో చట్టాలు చేసి నియమాలను ఫ్రేమ్ చేసి దాని యొక్క రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తుంది అనమాట. ఓకే, అయితే నిన్నటి వీడియోలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి మనం ఏ పర్టికులర్ రాజ్యాంగం నుంచి, ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అని చెప్పేసి చెప్పిన. ఓకే, అది తెలిస్తే మీకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. రైట్, ఆర్టికల్ 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్, ఆదేశిక సూత్రాల పరంగా రాజ్యం నిర్వచనం చెప్తుంది. చూడండి, మనం ఆర్టికల్ 12 చూసినాం. ఆర్టికల్ 12 ఏం చేసినాం, అక్కడ కూడా రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది. డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అది దేని పరంగా, ఫండమెంటల్ రైట్స్ పరంగా, ప్రాథమిక హక్కుల పరంగా రాజ్యం యొక్క నిర్వచనం. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ డిపిఎస్పి ఆదేశిక సూత్రాల పరంగా రాజ్యం యొక్క నిర్వచనం 36లో ఉంటుంది. అంటే ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. డిపిఎస్పి స్టార్ట్ అయ్యేటప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అయ్యేటప్పుడైనా ముందున్న ఆర్టికల్ అంటే అక్కడ 12 ఇక్కడ 36 కావచ్చు, ఈ రెండు కూడా మనకేం చెప్తున్నాయంటే రాజ్యం యొక్క నిర్వచనం చెప్తున్నాయి అనమాట. అదేమో ఫండమెంటల్ రైట్స్ పర్స్పెక్టివ్లో, ఇక్కడ డిపిఎస్పి పర్స్పెక్టివ్లో అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 37 అప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్, ఆదేశిక సూత్రాల యొక్క అమలు గురించి చెప్తుంది. ఓకే, ఇవి కోర్టుల ద్వారా అమలు చేయదగినవి కావు. రాజ్యం చేయాలి, దేశం చేయాలి, ప్రభుత్వం చేయాలి. దేశంలోని ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రభుత్వం చేయాలి. ఓకే, శ్రేయోరాజ్య స్థాపన అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వికలాంగుడు ఉన్నారు. ఓకే, సో ఫిజికల్లీ డిజబుల్డ్ ఉన్నారు, ఆయనకు కాళ్ళు చేతులు లేవు. కాబట్టి అందరిలా మీలాగా నాలాగా పనిచేయలేడు, డబ్బులు సంపాదించలేడు. మరి అలాంటప్పుడు ఆయన ఎట్లా బతకాలి, డబ్బు లేకుండా ఇక్కడైతే బతకలేం భూమి మీద. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, ఆ పర్సన్కి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, దానికోసం చట్టాలను చేయాలి. అందుకోసమే మనకేం చేశారు, పెన్షన్ ఇస్తున్నారు, ప్రతి నెల వాళ్ళ యొక్క జీవనాధార కోసం పెన్షన్ ఇస్తున్నారు.
అంటే పెన్షన్ ఇచ్చేటువంటిది ప్రభుత్వం దేని ఆధారంగా ఇస్తుంది? ఆదేశ సూత్రాల ఆధారంగానే ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, అది ఫ్రేమింగ్ ద లాస్ ఫర్ ద సోషలిస్టిక్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆర్టికల్ 38 స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రజా సంక్షేమం కోసం సామాజిక శ్రేయస్సును పెంపొందించడం. ఓకే, ప్రజా సంక్షేమం కోసం సామాజిక శ్రేయస్సును పెంపొందించడం. ఆర్టికల్ 39 సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. రాజ్యం అనుసరించాల్సిన ఆర్థిక మరియు సామాజిక నియమాల గురించి, సమాన పనికి సమాన వేతనం అనే దాని గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది అనమాట. నెక్స్ట్, సమాన పనికి సమాన వేతనం. అదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైతే మనకు ఉమెన్స్కి సంబంధించి వారి యొక్క వేతనానికి సంబంధించి కొన్ని చట్టాలు అనేటువంటి మనకు ఉన్నాయి. అది సోషాలజీలో చదువుతాం. సో అది ఆర్టికల్ 39 ఆధారంగా చేస్తున్నాను పెట్టుకోవచ్చు. ఈ ఆర్టికల్ 39 క్లాస్ ఏ. ఓకే, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అందరికీ సమాన న్యాయం, పేదలకు ఉచిత న్యాయ సహాయం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 39 క్లాస్ ఏ సమాన న్యాయము, పేదలకు ఉచిత న్యాయ సహాయం అనేటువంటిది మనకు ఆర్టికల్ 39A ద్వారా ఇవ్వబడింది. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ ద విలేజ్ పంచాయత్స్. గ్రామ పంచాయతీల యొక్క ఏర్పాటు అనేటువంటిది ఆర్టికల్ 40 ద్వారా జరుగుతుంది. ఇంపార్టెంట్. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని సందర్భాల్లో పని, విద్య, ప్రభుత్వ సహాయం పొందే హక్కులు. అదేవిధంగా ఆర్టికల్ 42 ప్రొవిజన్ ఫర్ ద జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. పని స్థలాల్లో మానవీయ వాతావరణం, మహిళలకు ప్రసూతి సౌకర్యాలు. ఇది ఇంపార్టెంట్. సో ఇందులో ఆర్టికల్స్ అన్నీ మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయినా సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, డిపిఎస్పీలో ముఖ్యంగా. ఓకే, ఆర్టికల్ 42 చెప్తుంది ప్రసూతి సౌకర్యాలు కల్పించడం. ఆర్టికల్ 42 గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 43 లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్. కార్మికులకు కనీస జీవన వేతనము, కుటీర పరిశ్రమల యొక్క ప్రోత్సాహము. కార్మికులకు కనీస జీవన వేతనం అందించడం ఆర్టికల్ 43 ద్వారా చెప్పబడుతుంది. ఆర్టికల్ 43 క్లాస్ ఏ పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం. ఓకే, ఆర్టికల్ 43 క్లాస్ బి ప్రమోషన్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. సహకార సంఘాల యొక్క ప్రోత్సాహం. ఈ మధ్య కొన్ని కులాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పరిచిందండి. ఒక మేరా కులానికి, అదేవిధంగా ఇతర కులాలకు ఏర్పరిచింది. దేని ఆధారంగా ఏర్పరిచారంటే ఆర్టికల్ 43 క్లాస్ బి. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ అంశం కాబట్టి, కరెంట్ అఫైర్స్లో ఉన్నది కాబట్టి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో మొట్టమొదటిగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇంతవరకు ఎన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేశారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, రైట్. ఆర్టికల్ 45 ప్రొవిజన్ ఫర్ ద ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ద 6 years. 6 సంవత్సరాల లోపు పిల్లలకు సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్య అందించడము. ఆర్టికల్ 45. ఓకే, మనం చూడండి అంగన్వాడీలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అంగన్వాడీల ద్వారా 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఎగ్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు, ఫుడ్ కూడా పెడుతున్నారు మధ్యాహ్నం పూట. ఇవన్నీ కూడా అంగన్వాడీలో ద్వారా జరుగుతున్నాయి మనకు. అంటే ఏ ఆర్టికల్ ద్వారా జరుగుతున్నాయి? ఆర్టికల్ 45 ద్వారా జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఆర్టికల్ 46 ద ప్రమోషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ఎస్సీ ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల విద్య మరియు ఆర్థిక అభివృద్ధి. ఓకే, సో దానికోసమే మనకు ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ కింద మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, హాస్టల్స్ ఉన్నాయి. ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఓకే, స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 46 కింద చేయబడుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. ప్రజల జీవన ప్రమాణాలు, పోషక స్థాయిని పెంచడం, ప్రజల ఆరోగ్య రక్షణ కల్పించడం. ఓకే, పోషక స్థాయిలను పెంచడం, ఆరోగ్య రక్షణ కల్పించడం, ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 47 ద్వారా. సో మనకి ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో మనకు ఆశా వర్కర్స్ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ఓకే వారికి ఈ మధ్య కాలంలో బీపీ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, షుగర్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అదంతా దేని కింద చేస్తున్నారు? ఆర్టికల్ 47 కింద చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 48 ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ.
వ్యవసాయము, పశుపోషణ, ఆధునీకరణ, గోవధ నిషేధం, ఇవన్నీ కూడా ఆర్టికల్ 48లో వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 48 క్లాస్ ఏ, ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ. మనకున్నది వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, వాటర్ చట్టం 1987, బయోడైవర్సిటీ యాక్ట్ 2000, ఓకే, అడవుల చట్టాలు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 48 క్లాస్ ఏ ద్వారా చేయబడుతున్నాయి. ఆర్టికల్ 49, ప్రొటెక్షన్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కట్టడాలను, చారిత్రక ప్రదేశాలను రక్షించడం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 50, ఓకే, సో సపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. న్యాయశాఖ స్వతంత్రంగా పనిచేస్తుంది, అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, విశిష్టమైనటువంటి అంశం. ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 50 డిపిఎస్పి. ఆర్టికల్ 51, ప్రమోషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలను పెంపొందించడం. ఓకే, ఆర్టికల్ 51. ఓకే, ఈ రకంగా ఆర్టికల్ 1 to 51 మనం నేర్చుకున్నాం. ఆర్టికల్ 51 క్లాస్ ఏలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఇక్కడ చెప్తున్నా ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, మనకున్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని కూడా ఆర్టికల్ 51 క్లాస్ ఏలో ఉంచారు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి యుఎస్ఎస్ఆర్, రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 51 క్లాస్ ఏ వరకు మనం కంప్లీట్గా, అంటే ఆర్టికల్ పార్ట్ 1 నుంచి పార్ట్ 4 క్లాస్ ఏ వరకు అన్ని ఆర్టికల్స్ కూడా మనం చూడడం జరిగింది. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ తెలుసుకోండి. డిపిఎస్పి పర్పస్ ఏంది? శ్రేయోరాజ్య స్థాపన. ఓకే, సో ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్, దానికంటే ముందు 5 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, విభజించండి. 4, 2, 2, ఓకే, ఆ తర్వాత 4, ఆ తర్వాత ఓకే, ఇక్కడ వచ్చేసి 5. రైట్. సో ఆ తర్వాత సిటిజన్షిప్లో ఏమేమి ఉంది? రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి అందరికీ పౌరసత్వం ఉంది. స్వచ్ఛందంగా వదులుకుంటే పోతుంది. ఎప్పుడు పౌరసత్వ హక్కులు కొనసాగించబడతాయి. పార్లమెంట్కి అధికారం ఉంది. ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఓసీఐ కార్డ్స్, ఇవన్నీ కూడా పార్లమెంట్ చట్టం చేసేసింది. ఓకేనా? రైట్. అదేవిధంగా ఫస్ట్ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 2కు 3కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఆర్టికల్ 4 యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ షెడ్యూల్ని సవరిస్తారు అవన్నీ కూడా తెలుసుకోండి. రైట్. కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా తప్పులుంటే ఓకే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్ కోసము మన ఛానల్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఓకే, కాబట్టి సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని